బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోనం వాంగ్చుక్ పైన ఒక సెటైర్ వేశాడు. ఇతను సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసేటువంటి సమయానికి సోనం వాంగ్చుక్ ఇంకా దీక్షను విరమించలేదు. ఈ ట్వీట్ చేసిన తర్వాత సోనం వాంగ్చుక్ దీక్షను విరమించాడు. ఇందుకే సల్మాన్ ఖాన్ ఏం ట్వీట్ చేశాడు ఒకసారి మీకు బ్రీఫ్గా చదివి వినిపిస్తా. ఏమన్నాడంటే, సోనం ఇట్స్ డన్ బ్రో, డోంట్ ఎక్స్టెండ్ దిస్. అంటే ఈ నిరసనని ఆందోళన ఇక దీక్షను విరమించు, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అవసరం పడితే అప్పటికి నీ ఎనర్జీని కాపాడుకో, ఇంకా అవసరం ఉండదని నేను అనుకుంటున్నా, కాబట్టి నీకు అవసరమైతే చెప్పు, మా ఇంటి దగ్గర నుంచి క్యారియర్ భోజనం పంపిస్తానని చెప్పి సోనం వాంగ్చుక్ పైన సల్మాన్ ఖాన్ ఒక సెటైరికల్గా ఒక చురకలాగా అందించాడు. అవమానించినట్టు కాదు, బట్ డెఫినెట్గా ఇక చాలు, 25 రోజులు 26 రోజులు అయిపోయింది, విద్యార్థులు పాపం రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు, ఇంకా ఆపేసేయి, చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి సోనం వాంగ్చుక్కి ఒక సలహా ఇచ్చాడు, ఒక సెటైర్ కూడా వేశాడు. దీనికంటే ముందు స్టూడెంట్స్ కూడా సల్మాన్ ఖాన్ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పటికే చాలుకి ఇళ్లకు వెళ్ళండి, మీ పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తున్నారు, మీ ఫ్యూచర్ని ఇంకా పాడు చేసుకోకండి. ఎందుకంటే ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి పర్టికులర్గా ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చింది. అర్ధరాత్రి పూట ప్రధాని మోదీ ఒక వీడియోని కూడా, సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల మాకు బాధ్యత ఉంది, మేము తప్పకుండా దానిపైన యాక్షన్ తీసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకురావడంతో పాటు ఒక కొత్త సవరణ బిల్లును కూడా తీసుకొస్తున్నాం, కఠినమైనటువంటి శిక్షలు ఉండబోతున్నాయి, ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశాము, భవిష్యత్తులో ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారో మొత్తం అన్నీ కూడా లాగుతాం, ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని చెప్పి ప్రధానమంత్రి మోదీ భరోసా ఇచ్చారు. కాబట్టి ప్రధానమంత్రి మాటపై నమ్మకం ఉంచండి, గో యువర్ హోమ్ అని చెప్పి సల్మాన్ ఖాన్ ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పిలుపునిచ్చాడు. ఇట్స్ అ గుడ్ మెసేజ్ ఫ్రమ్ సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ పైన గతంలో విమర్శలు, కాంట్రవర్సీలు చాలా ఉన్నప్పటికీ, బట్ పర్టికులర్గా ఆయన నిన్న పెట్టినట్టంటే జూలై 23వ తారీఖున పెట్టినటువంటి ట్వీట్, ఇచ్చినటువంటి మెసేజ్ ఇట్స్ అప్రిషియేట్ చేయాల్సిందే. విద్యార్థులకు ఇచ్చినటువంటి మెసేజ్ కానీ, సోనం వాంగ్చుక్ పైన వేసినటువంటి సెటైర్ కానీ, మరి సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసాడని కాదు కానీ ఈవెన్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రాతపూర్వక హామీకి కూడా సోనం వాంగ్చుక్ నచ్చింది. అందుకని అది కూడా అదే విషయాన్ని సోనం వాంగ్చుక్ కూడా చెప్పాడు, మాకు కేంద్రం నుంచి ఒక హామీ వచ్చింది, లిటరల్గా లిఖితపూర్వకంగా ఇచ్చారు, కాబట్టి నేను దీక్షను విరమిస్తున్నానని చెప్పారు. సరే, సల్మాన్ ఖాన్ ఒక్కడే బాలీవుడ్ నుంచి అగ్ర హీరోల్లో ఒక్కడే స్పందించాడు. షారుఖ్ ఖాన్ దీని మీద కనీసం పన్నెత్తి మాట్లాడలేదు. అమీర్ ఖాన్ 3 Idiots సినిమా హీరో కనీసం దీని గురించి ఒక ట్వీట్ లేదు, ఒక రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఇంకా పెద్ద పెద్ద హీరోలు, బడా డైరెక్టర్లు అసలు మాకేం సంబంధం లేదు, మేము వేరే ప్రపంచంలో ఉన్నట్టుగానే బ్రతికేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో జరిగేవేవి కూడా వాళ్ళకి పట్టవు. ఎందుకంటే ఏం మాట్లాడితే, ఏం ఎక్స్ప్రెస్ చేస్తే ఎవడ కోపం వస్తుందో ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా గమ్మని కూర్చున్నారు. మరి సినిమాలకేమో ప్రేక్షకులు కావాలి, వాళ్ళ థియేటర్లు నిండడానికి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఈ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, బడా హీరోలకి ప్రేక్షకులు కావాలి. కానీ ప్రజలకు ఏదైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక పిలుపు ఇవ్వచ్చు, ఎటువైపు సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అటు విద్యార్థులకి సంయమనం పాటించండి అని చెప్పి ఒక పిలుపునివ్వచ్చు, ఇటు ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే కన్స్ట్రక్టివ్గా చెప్పొచ్చు, అటు చెప్పరు ఇటు చెప్పరు. కానీ ఇదేదో వేరే పక్క దేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలనే, మనకేం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు అనుకోండి, ఈ మిగతా అగ్ర హీరోలు ఎవరు కూడా ఎక్కడ పన్నెత్తి కూడా మాట్లాడలేదు. మరి వాళ్ళకి సామాజిక బాధ్యత లేదా, ఉండి కూడా మరి దీన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. ఏదైనా కూడా సోనం 26 రోజుల పాటు దీక్షని విరమించడం అనేది ఒక పాజిటివ్ సైన్. దీని ముందే చెప్పినట్టుగా ఇది ఎక్కువ కాలం ఇలాంటి అల్లర్లు, నిరసనలు ప్రమాద సూచకం, నేషనల్ సెక్యూరిటీకి ప్రమాద సూచకం, దేశ భద్రతకి విఘాతం. కాబట్టి దీన్ని ఇక్కడితో ముగిస్తే, ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేస్తే చాలా మంచిది. ఆ దిశగా కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా అభినందించాలి. హ్యాట్స్ ఆఫ్ టు మోదీ గవర్నమెంట్. మరి మీకేమనిపిస్తోంది సల్మాన్ ఖాన్ స్పందించినటువంటి తీరు పట్ల మీ కామెంట్స్ ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.